అభిమానులను ఏమి అనొద్దన్నా, ముఖ్యంగా మిమ్మల్ని అన్నానని నేను అనుకోవద్దు. మీరు చేసింది దానికి ముఖ్య కారణం మీడియా మిత్రులు వెళ్ళి అడ్డంగా ఫోటోలు తీసేద్దాం, వీడియోలు తీసేద్దాం అనే రందిలో అభిమానులకు కనపడకుండా చేసేపాటికి అభిమానులు చాలా బాధపడ్డారు. ముఖ్యంగా ఏంటంటే పాపం తీసుకుని రామ్ చరణ్ గారు రావడం జరిగింది. ఆ పాపం చూడాలని కొంతమంది అభిమానులు అనిపించి అది తీయటానికి ట్రైలు కూడా చేయడం జరిగింది. కానీ సెక్యూరిటీని ఇంకొద్దిగా పెట్టుకుని ఉండాల్సింది. కానీ సెక్యూరిటీ గురించి ఆలోచించి వచ్చే టైం కాదు అది. ఒక సంతోష పర్వదినంలో వచ్చే టైం అది. కానీ ఏంటంటే ఇంకొకటి వీక్ హాస్పిటల్ సిబ్బంది కూడా ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నప్పుడు సరైన సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి ఉండాల్సింది. బయట టపాకాయలు పీల్చారు. హాస్పిటల్కి లోపల ఉన్న సిబ్బందికి కూడా హార్ట్ పేషెంట్స్లో ఉంటారు, చాలామంది ఉంటారు. కానీ వాళ్ళకు కూడా ఇబ్బంది అయి ఉండిద్ది కదా, తగిన చర్యలు తీసుకోలేదని చెప్పేసి ఒక బాధ అయితే ఉంది ఈ హ్యాపీనెస్లో. చెప్పలేమన్నా, ఆయన అభిమానం చిన్నప్పటి నుంచి అభిమానులను ఆదరించడం, అభిమానులను పెంచుకోవడం, ఆ మూమెంట్ వేరు. చిరంజీవి గారు ఇప్పుడు అసలుకే సినిమా ఒక హిట్ ఇచ్చింది, కారు గిఫ్ట్ ఇచ్చాడు నిర్మాత గారికి. అట్లా ఆనంద పర్వదనంలో ఈ సంతోషం అనేది జనాన్ని చూడాలి. ఎంతమంది అభిమానులు వచ్చారు ఏందని ఒక ఆదరణ అయితే ఉండిద్ది కదన్న, అనే లెక్కనే చూశాడు బయటికి ఆయన. నేను అంటుంది అదే కదన్నా, మీడియా మిత్రుల వల్లే అభిమానులే నువ్వు అనొద్దు. మీడియా మిత్రులు వెళ్ళి ఆ పడ్డారు మీద కెమెరామ్యాన్లు చూద్దామని తీద్దామని ఫోటోలు, దానివల్ల వెనకమాలని అభిమానులు ఇంకా ముందుకు వచ్చారు. వీళ్ళు ఇద్దరు కలిసిపోయేప్పటికి ఆడ ఇబ్బంది అయింది. నువ్వు అని అంటున్నావు కానీ మీడియా మిత్రులు పెద్ద పెద్ద కెమెరామ్యాన్లు పెట్టుకున్న వాళ్ళు తక్కువ మంది ఉండొచ్చు. కానీ చిన్న సెల్ ఫోన్లో పెట్టుకుని వీడియోలు పెడుతున్నారు కదా, సోషల్ మీడియా మిత్రులు ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కువగా కనబడ్డారన్న. నేను ఆ వీడియో చూశాను కాబట్టి నేను అంత కళాఖండగా చెబుతున్నాను. గవర్నమెంట్కి హాస్పిటల్కి మెలిగి పెడతారు, గవర్నమెంట్ హాస్పిటల్ కాదు అది, ఓకేనా? ప్రైవేట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ అది. ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు ముందు సమాచారం ఇవ్వాలి, పోలీస్ సెక్యూరిటీ అడగాలి, పోలీసులకు పర్మిషన్ ఇవ్వాలి, పోలీసులకి వివరణ ఇవ్వాలి, అన్నీ ఉంటాయి కాబట్టి ముందే వాళ్ళు చూసుకోవాలి. ఇదంతా జరగడం అని అంటే పోలీసులు వాళ్ళని అనడానికి లేదు, గవర్నమెంట్ని అనడానికి లేదు, హాస్పిటల్నే అంటారు. హాస్పిటల్లో సిబ్బంది ఎక్కువ మంది ఉండాలి కదా, సిబ్బంది లేకపోతే పోలీసులు తెచ్చుకోవాలి, ఆ టయానికి ఏర్పాటు చేసుకోవాలి. అది ఎవరు తప్పైద్ది? హాస్పిటల్ వాళ్ళదే తప్పైద్ది. జనాన్ని కానీ గవర్నమెంట్ని కానీ అనడానికి, చివరికి చిరంజీవి గారిని అనడానికి కూడా రాంగ్ అయింది.